ఇక్కడ చూస్తే 11 నిమిషాల ముచ్చటే అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. 7 నెలల తర్వాత సభకు హాజరైన వైకాపా అధినేత సభలో ఉన్నది కొద్ది నిమిషాలే, ప్రధాన ప్రతిపక్షం గుర్తించాలంటూ ఆందోళనకే పరిమితం, సైగలతో ఆదేశాలు ఇచ్చి ఎమ్మెల్యేలను పోడియం వద్దకు పంపించారు. 6 నిమిషాల్లోనే వాళ్ళని వెనక్కి పిలిచి సభ నుంచి నిష్క్రమణ, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆటంకం, బడ్జెట్ సమావేశాలు తొలి రోజు వైకాపా తీరిది అంటూ వైకాపాకు ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్ ఆ పార్టీ సభ్యులు సోమవారం సభలో 11 నిమిషాలు గడిపారు. అసెంబ్లీలో వైకాపా సభ్యులు 10, 11, 12వ నెంబర్ బ్లాక్లో కూర్చున్నారు. ఎక్కువ మంది సభ్యులు 11వ నెంబర్ బ్లాక్లోనే కూర్చోవడం గమనార్హం అంటూ ఒక ర్యాగింగ్ స్టోరీ వార్తలుగా చచ్చిపోయింది. పత్రిక ఎప్పుడో చచ్చిపోయింది, పత్రికకు ఉన్నటువంటి జర్నలిజం స్పిరిటు చచ్చిపోయింది. వార్తలు రాసేటప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఏ కామెంట్లు అయితే చేస్తారో దాన్నే వార్తగా రాసే స్థాయికి దిగజారిపోయింది. ఇది జర్నలిజానికి మచ్చ అనే కంటే కూడా చీడ అనుకోవడం కరెక్ట్ అయినటువంటి పాయింట్. ఇకపోతే గత ప్రభుత్వపు దుర్మార్గపు పాలనలో పతనమంచుకు రాష్ట్రం సహజ వనరుల దోపిడీ, అలవిమాలిన అప్పులు, అధిక వడ్డీ రేట్లు, కేంద్ర నిధుల మళ్లింపు, బ్రాండ్ ఆంధ్రాకు పూర్వవైభవం తెచ్చే పనులు ఎన్డీఏ ప్రభుత్వం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అంటూ సహజ వనరుల దోపిడీ, ఇసుక తవ్వకాలు, ఎక్సైజులు, లోబోయిస్ట్ విధానాలతో గత 5 ఏళ్లలో రాష్ట్ర ఆదాయానికి గండిపడిందని, అప్పటి ప్రభుత్వ దుర్మార్గ పాలన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పతనం అంచుకు చేర్చిందని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పన్నులు దారి మళ్లించడంతో 25 ఏళ్ల భవిష్యత్ ఆదాయాన్ని కోల్పోయాయని వివరించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే బ్రాండ్ ఆంధ్రాకు పూర్వవైభవాన్ని పునరుద్ధరించే పని ప్రారంభించామని తెలిపారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. నిర్మాణం కీలక దశలో ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాలను బేఖాతరు చేస్తూ గత ప్రభుత్వం ఏజెన్సీని రద్దు చేసి డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోవడానికి కారణమైందన్నటువంటి పాయింట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇదే గవర్నర్ ఇంతకుముందు అదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం అద్భుతం చేసింది, అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు అనర్థం చేశారు అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చారు. అప్పుడు ఆ ప్రభుత్వం రాసి ఇచ్చింది చదవాలి, ఇప్పుడు ఈ ప్రభుత్వం రాసి ఇచ్చింది చదవాలి. పాపం అది తప్పని